హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ పెసరపప్పు వేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందే కొంచెం వేసాను. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ మనకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పెసరపప్పును వేసుకోవాలి. ఇలా పెసరపప్పును వేసుకొని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు పప్పు అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకొని పప్పుని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు పప్పు అనేది ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా పప్పు మనకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.